హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్పెన్ ఇంటీరియర్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు చాలామంది దగ్గర కొటేషన్స్ అయితే తీసుకుంటారు. సో తీసుకోవడంలో తప్పలేదు, కానీ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలని దానికోసం వీడియో అన్నమాట. నాకు ఒక కస్టమర్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి వైజాగ్ అక్కైపాలెం నుంచి నాకు కాల్ చేసి ఒక కిచెన్ రెనోవేట్ చేయాలని చెప్పి నాకు ఒక ఫోటో అది నాకు షేర్ చేశారనమాట. సో ఆ ఫోటో అది చూసి నేను ఒక ఎస్టిమేటెడ్ బడ్జెట్, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అని కనుక్కొని ఒక ఎస్టిమేటెడ్ బడ్జెట్ అనేది ఇవ్వడం జరిగింది. 1,91,000కి వాళ్ళకి ఎస్టిమేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక కిచెన్ రెనోవేట్ చేయడానికి. సో కస్టమర్ వచ్చేసరికి 1,30,000లోనే వాళ్ళు బడ్జెట్ అయితే ఉన్నదనమాట. సో నేనైతే మిడ్ రేంజ్లో చెప్పాను, వాళ్ళైతే ఇంకా లో రేంజ్లో అడిగారు. కానీ కిచెన్ కాబట్టి నేను లేదండి 130కి చేయొచ్చు, కానీ కాకపోతే నేను ఆ క్వాలిటీకి నేను వెళ్ళను అని చెప్పి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. సో దెన్ వాళ్ళు మేము ఆలోచిస్తున్నామండి అని చెప్పి మళ్ళీ మీకు కాల్ చేస్తాము మేము ప్రిపేర్ అయిన తర్వాత అని చెప్పారు. కానీ ఇంకా నేను వాళ్ళని ప్రెజర్ చేయడం నాకు ఇష్టం లేదనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రెజర్ చేసి ఏదో 1,50,000కి చేసుకొని క్వాలిటీ డ్రాప్ చేసి మనం వెళ్ళే పరిస్థితి అయితే లేదనమాట. నా దగ్గరికి వచ్చే కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు వన్స్ మీ ఫ్లోర్ ప్లాన్ నాకు ఇచ్చిన తర్వాత, ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత, ఫస్ట్ మీరు నా సరౌండింగ్స్లో, అంటే వైజాగ్ సరౌండింగ్స్లో అవుతున్న నా సైట్స్ అన్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత క్వాలిటీ చెక్ చేసుకోండి. మనం ఏదైతే చెప్తున్నామో ఆ వర్క్ అక్కడ జరుగుతుందో లేదో స్ట్రక్చరల్గా చూసుకోండి, లామినేటెడ్ వర్క్ చూసుకోండి, ఫినిషింగ్స్ చూసుకోండి. అన్నీ మీకు నచ్చిన తర్వాత కస్టమర్ రివ్యూస్ కూడా ఇప్పిస్తాం. మీకు అన్ని బాగున్న తర్వాతే మీరు నాకు వర్క్ ఇవ్వండి. అంతేగాని బ్లైండ్గా ఒక కాన్వర్జేషన్లో డిసైడ్ చేసిన ఆ మాటలు అమ్మి మీరు నాకు వర్క్ ఇవ్వండి అని అయితే మాత్రం నేను 100% ఎవరికి చెప్పను, ఏ కస్టమర్కి చెప్పను. సో మీరు ఎవరి దగ్గరైనా ఎస్టిమేషన్ తీసుకున్నా ఈ ప్రాసెస్లో వెళ్తే మాత్రం మంచి అవుట్పుట్ అయితే ఇంటీరియర్తో చేయించుకోవచ్చు. ఆల్పెన్ ఇంటీరియర్స్లో బడ్జెట్స్ అనేది తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదండి, కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు